భజన సమాజ్ ఆధ్వర్యంలో ప్రభువు గుప్తా అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. 19 సంవత్సరాలుగా చేపడుతున్నారు. ఈ ఇళ్లలో పరిస్థితి లేని అయ్యప్ప స్వాముల కోసం ఈ అన్నదాన వితరణ చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు ఇక్కడికి ప్రతిరోజు వచ్చి భిక్ష తిని వెళ్తున్నారని చెప్పారు. అయ్యప్ప మాలదారులు 41 రోజుల పాటు పవిత్రంగా తయారు చేసే భిక్ష తినాలని ఇంట్లో ప్రతిరోజు తయారు చేసుకోవడం కష్టమైన పని అని చెప్పారు. ఒక్కోసారి కుదరకపోవచ్చు అని అందుకే తాము అన్నదానం నిర్వర్తిస్తున్నామని తెలిపారు. సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు ఈ అన్నదాన సేవలు కొనసాగుతూ ఉంటాయని చెప్పారు. చిలకలగూడ రైల్వే కాలనీలో ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమము మరియు మహా అల్పాహార కార్యక్రమము ఎవరికైతే వసతి లేని స్వాములు ఉంటారు కదా, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆటో డ్రైవర్లు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, దుకాణాలలో పనిచేసే వాళ్ళు, ఎవరికైతే ఇంట్లో వసతి లేదో వాళ్ళ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. నిత్య అన్నదానం మండల కాలం జరుగుతుంది. గత 18 సంవత్సరాల నుంచి చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో జరిగేది. ఈ సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. చాలా బ్రహ్మాండమైన చోటు ఇది. అమ్మవారు భూతల్లి కనుకరించి ఇక్కడ శబరిమలలో పంబా నది తీరాన పెరియానవటంలో జరిగినట్టు జరుగుతుంది. ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు, ఇక్కడ సేవ చేస్తున్నారు. మా బస్సి వాళ్ళు సివిల్ స్వాములు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. లోక